2022లో స్టార్ట్ అయిందండి. అందులో తెలుగు వారందరూ కలిపి ఈ ప్రారంభించడం జరిగింది. సౌదీలో కష్టాలు ఉన్న వారికి సహాయ సహకారాలు అందించడానికి, తెలుగు వారందరూ తమ సంస్కృతి సంప్రదాయాలు పాటిస్తూ పండుగలు చేసుకోవడానికి కావాల్సిన వ్యవస్థను ఏర్పాటు చేసి భావి తరాల వారికి తెలుగు భాష సంస్కృతులు సంప్రదాయాలు పరిచయం చేయడానికి, తెలుగు వారందరూ తరచుగా కుటుంబాలతో కలిసి సంతోషంగా గడవడానికి కావలసిన వాతావరణాన్ని కలగజేసే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సాటా సెంట్రల్ ప్రెసిడెంట్ ఆనందరాజ్ గారు, అలాగే ఉమెన్ ప్రెసిడెంట్ సుచరిత గారు, అలాగే సెక్రటరీ జనరల్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ ముజామిల్ అండ్ రంజిత్ అండ్ మా అడ్వైజర్స్ ఎర్రన్న గారు, యాకూబ్ భాయ్ అండ్ జానీ భాయ్, వీరందరూ కూడా ఒక ఎమర్జెన్సీ ట్రిప్ దుబాయ్ ట్రిప్ వెళ్ళడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మనం కలవడానికి ఈ రోజు జరగబోయే సక్సెస్ మీట్లకు జరగడానికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ తరపున ఈ సాటా సెంట్రల్ గురించి స్పీచ్ నా తరపున ఇవ్వడం జరుగుతుంది. సాటా సెంటర్ ఒక ఈవెంట్సే కాదండి, అందరికి చాలా మందికి తెలియదు ఏంటంటే వెల్ఫేర్ అండి. ముఖ్యంగా సోషల్ సర్వీస్ లో రీసెంట్ గా మా ఆనంద్ పోకిరి గారు, నాగార్జున వీరు ఎప్పుడు కూడా మా రంజిత్ ముచ్చమిల్తో పాటు ఈవెంట్సే కాకుండా వెల్ఫేర్ లో అంటే సోషల్ సర్వీస్ లో ప్రతిసారి కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే ముందుండి వాళ్ళని రెస్క్యూ చేసి వాళ్ళని జాగ్రత్తగా ఇంటికి పంపించే విషయంలో వాళ్ళే ముందుండి, మా వెనకాల మేమంతా టీం ఉన్నప్పటికీ వాళ్ళే ముందుంటూ మొత్తం కార్యక్రమం అంతా జరుపుతూ ఉంటారు. అందులో కొన్ని విషయాలు మీకు చర్చించాలనుకుంటున్నాను. ఇక్కడ ఇప్పటి వరకు సాటా సెంటర్ ద్వారా తెలుగు వారికి మరియు భారతీయులకి అందరికీ చేసిన సేవా కార్యక్రమాలు మీకు ఒక్కసారి విన్నపించాలనుకుంటున్నాను. పార్థివ దేహాలు వాళ్ళ స్వస్థలానికి తరలించి ఏర్పాటు చేయడంలో 42 మంది వ్యక్తుల మృతదేహాలను గౌరవప్రదంగా స్వదేశానికి తరలించడంలో సహాయం చేసింది ఇప్పటి వరకు 42 మంది. అలాగే మరణించిన 11 మందికి అంతిమ సంస్కారాలకు కుటుంబ వారి ప్రియమైన వారికి గౌరవించడానికి అంత్యక్రియలు మరియు సేవలను అందించడంలో ముందుంది. ఇప్పటి వరకు అత్యవసరమైన ఆహార మద్దతు సుమారుగా 1350 మందికి అవసరమైన కుటుంబాలకు 30 రోజుల్లో సరిపడే ఆహార కిట్లను పంపిణీ చేయడం జరిగింది. అలాగే వేధింపుల నుండి రక్షణ చేయడంలో ఆల్మోస్ట్ 30 మంది మహిళలకి మద్దతు అందించి వారిని రాయబార కార్యాలయాలకు అధికారులకు సురక్షితంగా అప్పగించడం జరిగింది. అలాగే స్కూల్ ఫీజు కట్టలేని వాళ్ళకి సుమారుగా 42,000 రియాలు 13 మంది పిల్లలకు స్కూల్ ఫీజులు వాళ్ళ కోసం సభ్యుల సహకారంతో ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇలా ఎన్నో సోషల్ సర్వీస్ కార్యక్రమాల్లో ముందుండి చాలా చేయడం జరుగుతుంది. ఇప్పుడున్న టైం ఉన్న లిమిట్ లో కొన్ని విషయాలు చర్చించడం జరుగుతుంది. ఇలాగే సోషల్ సర్వీసే కాదండి, సాటా సెంట్రల్ ఇప్పటి వరకు చాలా ఈవెంట్స్ జరుగుతుంటది. ఇప్పుడు మనం దివాళీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం, నెక్స్ట్ క్రిస్మస్ జరుగుతుంది, తర్వాత సంక్రాంతి, తర్వాత రమదాన్, తర్వాత ఉగాది. మన ప్రతి పండుగను కూడా మిస్ చేయకుండా సాటా సెంటర్ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని జరిపించి మన తెలుగు వారందరి కోసం ముందుండి నడిపించడం జరుగుతుంది. ఇదే విధంగా సాటా సెంటర్ పిల్లలందరికీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఎవ్రీ ఇయర్ యాన్యువల్ డే జరపడం జరుగుతుంది. ఆ యాన్యువల్ డే జూన్ మంత్ అరౌండ్ జూలైలలో చెస్, క్యారమ్స్, బ్యాడ్మింటన్, క్రికెట్ అండ్ అదర్ గేమ్స్ అన్ని కూడా కండక్ట్ చేసి వాళ్ళకి విన్నర్స్ కి విజేతలందరికీ కూడా బహుమతులు అందించడం జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమాల్ని ఈ విధంగా దిగ్విజయం చేయడానికి ఈ సాటా సెంటర్ సంబంధించిన సభ్యులందరికీ కూడా మా కృతజ్ఞతలు. ఎవరైనా మాట్లాడుతారా? మా సాటా సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ఆనంద్ పోకిరి గారు వాళ్ళ మెసేజ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అందరికీ నమస్కారం అండి, శుభ సాయంకాలం అందరికీ. సో ఈరోజు దీపావళి వేడుక మనం జరుపుకుంటున్నాము. ఇది మన సాటా సెంటర్లో ఉన్న కోర్ మెంబర్స్ పండుగ కాదండి, ఇది మన అందరి పండుగ, మనందరం కలిసి చేసుకునే పండుగ, ప్లస్ మనందరి కోసం ఇది ఏర్పాటు చేసుకునే పండుగ. సో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసి క్రాకర్స్, తర్వాత మన కల్చరల్ ప్రోగ్రామ్స్, అన్ని గేమ్స్ అన్నీ ఉంటాయి, అన్నీ ఎంజాయ్ చేయాలి.
అలాగే మనకి ఇప్పుడు రీసెంట్ గా జరిగిందండి, జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే మన తెలుగు వాళ్ళ పట్టుదల, మన తెలుగు వాళ్ళ ఏ విధంగా మనం ముందుకు వస్తారని. ఒక అతను కారు డ్రైవ్ చేసుకుంటా దమం వెళ్తుంటే అతను యాక్సిడెంట్ అయింది, తల మొత్తం ఇట్లా ఫ్రాక్చర్ అయిపోతే అతనికి మనము సహాయం అందించాలని చేసి మనం సోషల్ సర్వీస్ లో మన హెల్ప్ లైన్ లో మనం పెట్టిన మెసేజ్ విత్ ఇన్ 2 days లో అతనికి మనం దగ్గర 2 లక్షల రూపాయలు జమ చేసి, మీ అందరి సహాయం వల్ల అండి, ఇది ఒక కోర్ మెంబర్స్ కాదు, మీ అందరి సహాయం వల్ల 2 లక్షల రూపాయలు అతనికి అందజేసి అతనికి మళ్ళీ ఇంకొక ప్యాసింజర్ని పంపించి మనం ఇండియాకి పంపించి ఇండియాలో అక్కడ వాళ్ళకి అంబులెన్స్ సర్వీసు, తర్వాత చైర్స్, అన్ని సర్వీసు అన్ని చేసి మీరు అందరి వల్ల అండి, ఇది ఒక్కళ్ళ వల్ల కాదు, ఇది ఒక్కళ్ళు ఇచ్చింది కాదండి. ప్రతి ఒక్క మళ్ళీ గుర్తుపెట్టుకున్న ప్రతి ఒక్కరు మీరు ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయి, ప్రతి ఒక్కటి మా దగ్గర లెక్కల ప్రకారంగా ఉంటుంది. సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ అని నేను చూసుకుంటాను, దానికి సంబంధించిన లెక్కలన్నీ. సో ఎవరికి ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఎవరికి ఏదైనా డౌట్ ఉన్నా కూడా డైరెక్ట్ గా చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరు ఎంత ఇచ్చారు అనేది మీకు అందరికీ తెలుసు. ఇక్కడ సౌదర్యంలో పబ్లిక్ గా మనం చెయ్యకూడదు, అందుకని చెప్పేసి మేము పబ్లిక్ గ్రూప్స్ లో పెట్టామన్నమాట. ఎవరికి ఏదైనా అనుమానం ఉంటే చేయొచ్చు. అట్లాగనే ఇలాగనే మనకి చాలా యాక్సిడెంట్ విషయాలు జరిగినాయి, చాలా కార్యక్రమాలు, చాలా వాళ్ళకి మనం అందరూ ఇండియాకి పంపించాము. మనకి సీక్రెట్ మిషన్స్ చేసి చాలా రిస్క్ చేసి 1500 కిలోమీటర్ల దూరం కూడా వెళ్ళి మనం రిస్క్ చేసుకుని వచ్చి మనందరం దీని అందరి కోసం మీ అందరి సహాయం ఉండి, ఇంకా మనకు సహాయం కావాలి. ప్లస్ సౌదీలో ఉండే తెలుగు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి సౌదీ రావాలంటే ఒకప్పుడు భయపడేవాళ్ళు. ఇప్పుడు సౌదీ ఉండే ప్రతి ఒక్కళ్ళకి సాటా సెంటర్లు అనే వాళ్ళు ఒక అండగా ఉంటారు, ఒక తోడుగా ఉంటారు, ఒక గుండె ధైర్యం, ఒక గుండె చప్పుడులాగా ఉంటారని మీ అందరి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ అల్షిఫా మెడికల్ అండి, మనకి ప్రతిసారి అంబులెన్స్, ఫ్రీ మెడిసిన్స్ ఇవన్నీ అందజేస్తారు. అల్షిఫా మెడికల్స్ అండి, వాళ్ళు మనకి ప్రతిసారి అట్లనే ఇస్తారు. మనకి మన TBD4 కానీ ప్రతి ఒక్కళ్ళకండి ఇలాగ నేను చెప్పింది ఎవరికి చేతనైనంత వరకు, వీలైనంత వరకు మనకి సోషల్ సర్వీస్ లాగా ఏదో మనకు వచ్చింది, మనం నలుగురికి సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ఇది స్థాపించామండి. మీ అందరి సహాయ సహకారం బాగుంది. తర్వాత ఇట్లానే మనకి షిఫా మెడికల్ వాళ్ళు, తర్వాత పటేల్ రైస్ వాళ్ళు, తర్వాత మనకందరికీ రెగ్యులర్ గా మనకి ఏదైనా ఉంటే మనకి ఫుడ్ కిట్లు సప్లై చేసేప్పుడు పటేల్ రైస్ వాళ్ళు ముందుకు వచ్చి ప్రతిసారి మనకి 400 kilos 300 kilos రైస్ ఫ్రీగా కూడా ఇస్తారు మనకి. ఈ రోజు మీరందరూ స్వీట్స్ తినే ఉంటారు. ఇక్కడ మన అవకాడో కాజా మొయిద్దీన్ గారు ముందుకు వచ్చి అన్న నేను ఫ్రీగా తీసుకొచ్చి ఇస్తా అని చెప్పి ఆయన అందరికీ ఫ్రీగా తీసుకొచ్చి ఆయన స్వీట్లు తీసుకొచ్చి ఇచ్చారండి. ఒకసారి ఈ స్వీట్ బాయ్ కి చప్పట్లు కొట్టాడు. దయచేసి ఇంకొక గమనికండి, మనకి స్క్రాప్ డస్ట్బిన్స్ లో వేయండి ప్లీజ్, ఎక్కడ కింద వేయకండి. మీకు ఎక్కడైనా అసౌకర్యంగా కల్పిస్తే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, మేము చూపిస్తాం ఎక్కడుందో. కింద మాత్రం ఎక్కడా పడేయకండి, డస్ట్బిన్ లోనే పడేయండి. మనకి హెల్పర్స్ ఉన్నారు, వాళ్ళు ఇమీడియట్ గా ఏ టైంకి ఆ టైంకి క్లీన్ చేస్తూ ఉంటారు వాళ్ళు. తర్వాత ఇంకా చాలా పెర్ఫార్మెన్స్ ఉన్నాయండి. ఈ పెర్ఫార్మెన్స్ తర్వాత డిన్నర్ ఉంటుంది, డిన్నర్ తర్వాత క్రాకర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈరోజు క్రాకర్స్ మనము సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఎవరికైనా ఎమర్జెన్సీ నీడ్ అవసరం వస్తే మనకి ఇక్కడ అల్షిఫా మెడికల్స్ కౌంటర్ ఇక్కడ ఉందండి. వాళ్ళ దగ్గర ఎమర్జెన్సీ కిట్ ఉంటుంది. సో ఎవరికైనా ఎమర్జెన్సీ అవసరం వస్తే మాత్రం వెంటనే వాళ్ళని కాంటాక్ట్ చేయండి. క్రాకర్స్ మనం సెలబ్రేట్ చేసుకునేటప్పుడు అదిగోండి ఎంట్రన్స్ దగ్గర ఉంది.